హర్షవర్ధన్ అంటే ఎవరికి తెలియదు? కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుమారుడు అన్నా కూడా ఎవరికీ తెలియదు, ఒక్క నెల్లూరు జిల్లా వాసులకి తప్ప. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో కానీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో కానీ, ప్రైవేట్ ఫంక్షన్లలో కానీ కనపడరు. కానీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుమారుడు మొదటిసారి బయటకొచ్చారు. కాదు, తనే ముందుండి వేలాది మందికి చేయూతనిచ్చారు. ఇప్పుడు ఆయన్ని చెన్నైలోని పలు ప్రాంతాల బాధితులు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరంలోని బాధితులను ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా మానవత్వాన్ని నిరూపించుకున్నారు. వర్షాల కారణంగా బాధితులుగా నిలిచిన వేలాది మందికి తనవంతు సాయాన్ని తన సంస్థ ద్వారా అందించేందుకు నడుం బిగించారు. గత 15 రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరాశ్రయులైన వేలాది మందికి ఆహారంతో పాటు నిత్యావసర వస్తువులను అందిస్తూ తానే సైనికుల్లా శ్రమించారు. తన హర్ష మోటార్స్ సిబ్బందితో కలిసి బాధిత ప్రాంతాల్లోని వీధి తిరుగుతూ తమ వంతు సాయం చేశారు. ఆదివారం కూడా 2500 మంది బాధితులకు 1000 రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను అందించారు. చెన్నైలో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ కానీ ఇవన్నీ ఎంత విపరీతమైన ఇది ఉందో. మేమేంటంటే మా సైడ్ నుంచి మేము చేయగలిగింది ఏదో చిన్న సైడ్ చేసాము. కానీ మాతో పాటు మా స్టాఫ్ కానీ వాళ్ళందరూ సఫర్ అయ్యి అయినా కూడా వాళ్ళు వచ్చి మాకు ఇది చేశారు. ప్లస్ ఎంతోమంది నెల్లూరు నుంచి కానీ మిగతా ఊర్లో అన్నీ నుంచి వాళ్ళందరూ కూడా దాతలు వచ్చి మాకు సపోర్ట్ చేసి చాలా ఇది చేశారు. ప్లస్ ఇది నేను నేర్చుకుంది ఏంటంటే మా అమ్మగారు నాన్నగారు నాకు నేర్పించిన ఇది ఆపదలో ఉన్న వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయడం అనేది మన ఇది. దీంట్లో రాజకీయాలు లేవు, వేరే ఏం లేదు. ఓన్లీ కేవలం మానవ దూకుతో మేము చేయాలని కోరుకున్నాం. అందుకనే ఇది చేస్తాం.